హలో గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము పోహా చేసుకుందాము. ఈ పోహాను వీక్లీ వన్స్ మీ మెన్యూలో చేర్చుకోండి. డెఫినెట్గా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. అటుకులను వడ్లతో చేస్తారు కాబట్టి పాలిషింగ్ అనేది ఉండదు, కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. బియ్యం కన్నా కూడా పోహా చాలా మంచిది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక్క ఎండుమిరపకాయని కట్ చేసి ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కట్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకోవాలి. 1 ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్ను వేసేసుకోవాలి. క్యారెట్ వేగిన తర్వాత 2 టమాటాలను కట్ చేసిన ముక్కలు అవి కూడా వేసేసుకొని మంచిగా అన్నీ కలిపి మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు 1 గుప్పెడు, పప్పు 1 గుప్పెడు వేసుకొని అన్నీ బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూను టమాటా కెచప్ వేసుకోవాలి. ఈ టమాటా కెచప్తో పోహా చాలా టేస్ట్ వస్తుంది, స్వీట్నెస్ వస్తుంది. అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక చిన్న టీ స్పూన్తో పసుపు వేసుకోవాలి. అది కూడా బాగా కలుపుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ అన్నీ డ్రైన్ చేసి పెట్టుకున్న పోహాను చూడండి, పొడి పొడిగా అయింది, అట్లా కావాలి. నేను ఇక్కడ 3 కప్పుల పోహా తీసుకున్నా అండి. మీ మనుషుల క్వాంటిటీని బట్టి మీరు ఎన్ని కప్పుల పోహా అయితే సరిపోదో చూసుకొని తీసుకోండి. ఇప్పుడు వాష్ చేసుకున్న పోహాను కడాయిలో వేసి మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్తో కలుపుతున్నాను. అటుకులకు కూరగాయల ఫ్లేవరు, పసుపు కలరు అదంతా పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుట్లనే దీని టేస్ట్ వస్తుంది. అన్నీ మంచిగా ఒకదానికొకటి కలిసిపోయినాయి. సన్న ఫ్లేమ్ మీద సిమ్లో చేసుకోవాలండి ఇదంతా. ఇప్పుడు లాస్ట్ టచ్అప్ కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి పైన. అంతా ఒకసారి బాగా కలిపేసి మంచి ఎడ్జెస్ అంతా దగ్గరికి అనేసి 1 నిమిషం మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికించుకోవాలండి సన్న ఫ్లేమ్ మీద. 1 నిమిషం వేగనించుకుంటే మంచిగా అవుతుంది. మూత తీసి మంచిగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయిందండి. మూత తీసి ప్లేట్లో వడ్డించుకుందాము. వేడివేడిగా ఉంది. ఇప్పుడే స్టవ్ బంద్ చేసినాం కదా, 1 నిమిషం అయింది. బాగా వేడివేడిగా ఉంది. చూడండి కలర్ ఎట్లా కనిపిస్తుంది. నచ్చిందా మీకు? మీకు నచ్చితే మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. చాలా బాగుంటుందండి. వీక్లీ వన్స్ తప్పకుండా తినండి. ఎందుకంటే ఇది పాలిష్డ్ ఫుడ్ కాదు, ప్రాసెస్డ్ ఫుడ్ కాదు, కాబట్టి హెల్త్కి కూడా మంచిది. తప్పకుండా తినండి. ఇప్పుడు ఫైనల్ టచ్గా కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి కొద్దిగా లైట్గా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుంటే ఇంకా తినడానికి రెడీ పోహా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.